40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇక మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం వివక్ష కిందకే వస్తుందని అన్నారు. దీంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని అన్నారు. 1950లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. ఇక మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించడం పురుషుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. ఇక ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళలు అవసరం లేకున్నా కూడా ప్రయాణిస్తున్నారని, దీనివల్ల టికెట్ కొని ప్రయాణిస్తున్న పురుషులు ఇబ్బందులకు ఎదురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుందని ప్రశ్నించారు. పన్నుల ద్వారా ప్రజల నుండి వచ్చే మొత్తం ఆదాయాన్ని మహిళల కోసం మాత్రమే ఉపయోగించడం సరికాదని అన్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఉచిత ప్రయాణ సదుపాయాన్ని నిలిపివేయాలని కోరారు. దీంతో త్వరలో హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.